7 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకానికి వచ్చిందండి. ఇది వచ్చేసి హైదరాబాద్ నుండి మన కరీంనగర్ వెళ్ళే రోడ్డుకు 10 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇదంతా నాకు కొండపోచమ్మ పోయే రోడ్ అండి. కొడకండ్ల రోడ్ నుంచి కొండపోచమ్మ పోయే రోడ్డు, కొడకండ్ల దాటగానే సబ్ స్టేషన్ నుంచి కొండపోచమ్మ పోయే రోడ్డుకు ఉంటుందండి. ఆ రోడ్డు నుండి చాలా దగ్గరలో ఉంటుంది. షాట్లపల్లి నుంచి కొండపోచమ్మ. ఇక ముందర కనబడేది వచ్చేసి కొండపోచమ్మ కమాన్ నుంచి వెళ్ళి రైట్ సైడ్ తిరగాలండి. రైట్ సైడ్ తిరిగితే వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి మనకు కొండపోచమ్మ నుండి యాదగిరిగుట్ట రోడ్ అవుతుందండి. ఇది డబుల్ రోడ్డు, పెద్ద రోడ్డు. యాదగిరిగుట్టకు డైరెక్ట్ యాదగిరిగుట్టకు వెళ్ళచ్చు. అది సల్వాపూర్ అనే విలేజ్ దగ్గర మనకు సల్వాపూర్కు రాకముందుకే కొండపోచమ్మ సల్వాపూర్ రెండింటి మధ్యలో ఈ అగ్రికల్చర్ ల్యాండ్ 7.5 ఎకరాలు అమ్మకానికి వచ్చింది. తక్కువ రేటు చెప్తున్నారు. ఆ పెద్ద రోడ్ నుంచి, అది డబుల్ రోడ్ కదా, డబుల్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి ఉంటుందండి. ఎర్రనేల భూమి, మంచి భూమి కాదంటే లేవల్గా లేకపోవచ్చు. భూమి మాత్రం రోడ్డు క్లియర్ రోడ్ ఉందండి. ఇదంతా కొత్తగా అవుతున్న రోడ్డు. ఇది యాదగిరిగుట్టకు రోడ్డు, కొండపోచమ్మ నుంచి యాదగిరిగుట్టకు రోడ్డు. ఆ ల్యాండ్లో మాత్రం ఎలాంటి లిటిగేషన్ లేదు. ఇదంతా ఇక చుట్టుపక్కల చూడండి, మంచి లొకేషన్లోనే ఉంటుంది. అమ్మకానికి వచ్చింది 7.5 ఎకరాలు. తక్కువ రేటు, మనకు 32 లక్షలు చెప్తున్నారు. స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫోన్ చేయండి. టైంపాస్ కోసం మాత్రం చేయకండి. ఇక్కడ నుంచి రోడ్డు టర్న్ కావాలి. ఇది చూడండి, పక్కన మొత్తం బౌండరీ వేసింది. ఈ కారు కూడా రావచ్చు, మాది కారు. ఇక్కడ అద్దురాలు, ఇక్కడ నుంచి బౌండరీ, అదే కడిలో స్ట్రేట్గా అక్కడ ఇక్కడ ఈ స్టేటు మొత్తం 7.5 ఎకరాలు ఎర్రనేల భూమి అమ్మకానికి వచ్చింది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. భూమి మాత్రం ఒక లెవెల్ లేదండి. మామూలుగా పంటలు కూడా పండిస్తలేరు. అక్కడ ఇప్పుడు మనం వచ్చిన రోడ్, అది ముందు కనబడేది, లాంగ్లో కనబడేది. దాని బౌండరీ వచ్చేసి చుట్టూ కడిలేసినది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. రైతు బంధు పడుతుంది. మనకు ధరణి పాస్బుక్ ఉంది. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి పక్క వాళ్ళతోటి, ఎందుకంటే ఆల్రెడీ బౌండరీ వేసినది. ఇప్పుడు రోడ్డు చూసిండ్రే, కారు ఉన్న రోడ్డు డైరెక్ట్ ఆ ల్యాండ్లోకి ఉంటుంది. ఆ ల్యాండ్ వాళ్ళే తీసుకున్నారు. ఇక్కడ రోడ్ నుంచి 30 ఫీట్ల రోడ్ ఉంటుందండి. రోడ్ అయితే పెద్ద రోడ్డు, ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సైడ్కు చుట్టుపక్కల వాళ్ళతోటి అన్నదమ్ముల గొడవ లేదు. ఎందుకంటే ఆల్రెడీ రైతు చేతుల నుంచి పోయింది. వేరే అతను తీసుకొని మళ్ళీ రీసేల్కి పెట్టాడు. రీసేల్కి పెట్టినా తక్కువనే రేటు చెప్తున్నాడు. ఇక్కడ బౌండరీ, ఇక్కడ ఆ చెట్ల నుంచి అక్కడ కనబడుతుంది చూడండి, అక్కడ ఆ చెట్ల వరకు మొత్తం బౌండరీ కడిలేసినాయి. చుట్టూరు కడిలేసినాయి. క్లోజప్ చేసి చూపెడుతున్నాయి చూడండి, మొత్తం కడిలేసినాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఎందుకంటే మనకు కొండపోచమ్మకి ఇంత దగ్గర మొత్తం చుట్టుముట్టు ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు అన్నీ కట్టుకుంటున్నారు. ఈ తక్కువ రేట్లు ఉన్నప్పుడు తీసుకోవాలని కోరుకుంటున్నాను. తక్కువ రేటు ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టాలండి, ఎందుకంటే ఎక్కువ లాభాలు వస్తాయి. మనం రేటు పెరిగిన తర్వాత, రేటు ఇప్పుడు ₹1,00,00,000 చెప్తున్నారు కొంత దగ్గర. అలాంటి దగ్గర పెట్టుబడి పెడితే ఎంత పెరిగినా నీకు ₹1,00,000 ఎక్కువ పెరిగాయి. ఇలాంటి దగ్గర పెట్టాం అనుకో 50% పెరుగుతుంది. 100% 50% పెరుగుతుంది. 50% పెరిగింది అనుకో మనకు తక్కువ 80 లక్షల కన్నా పోతుంది రేటు పెరిగినప్పుడు. అందుకని ఏపీకే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలో చూడండి. అలా వాట్సాప్ తీసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ ఇట్లా నొక్కిన తర్వాత రెడ్గా ఉన్నదాన్ని అట్లా బెల్ బటన్, ఆల్ బెల్ బటన్ వస్తే సరిపోయి మేము ఎలాంటి వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్